పోనీలే వసుంధరా, నేను పోతే ఏడ్చి కూతుని సంపాదించుకున్నానన్న ఆనందం చాలు నాకు. అంతేగా మల్లిక? మాకది చాలదు. నువ్వు సంతోషంగా ఉండాలి, తాతవవ్వాలి, గ్రీష్మకి పెళ్లి చేయాలి. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. దాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదేమో. తను పెళ్లి చేసుకుని కాపురం చేస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. అలా ఎందుకంటావు రాజీవ్? ధ్రువ ఎలా ఉండేవాడో నీకు బాగా తెలుసు కదా. నేను కూడా నా కొడుకే కదా అని తెలియకుండా నటించాను. కాని ఇప్పుడు వాడి జీవితంలోకి వసుంధర వచ్చాక అంతా మారిపోయింది. అలాగే గ్రీష్మ గురించి అంతా తెలిసిన వాడికి ఇచ్చి చేస్తే తనలో కూడా మార్పు రావచ్చు కదా. పెంచిన ప్రేమ నీతో అలా మాట్లాడిస్తుంది కానీ తెలిసి ఎవరు చేసుకుంటారు? ఎందుకు మార్చుకుంటారు? ఎవరు ముందుకొస్తారు? కార్తిక్. అవును సార్, కార్తిక్కి ఎవరు తన పక్కన నిలబడినప్పుడు మీరు నిలబడ్డారు. ఎవరు తనని నమ్మనప్పుడు మీరు నమ్మారు. ఎవరు తనకి సహాయం చేయనప్పుడు మీరు చేశారు. పొద్దున్నే దేవుడితో పాటు మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమని రోజు అడుగుతూ ఉంటానని నాతో చాలాసార్లు అన్నాడు. మనం చేసిన సాయానికి ఇలా తనని నిర్బంధిస్తున్నాం అనుకోకూడదు వసుంధరా. అలా అనుకునేవాడైతే నేను ఈ విషయం ఎత్తను సార్. తను అలా అనుకోడు. ఒకసారి నువ్వు తనతో మాట్లాడు చూడు వసుంధరా. బలవంతం చేకు. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కంపెనీలో తన పొజిషన్ మారదు అని చెప్పు. కార్తీక్ ఒప్పుకుంటే తర్వాత నిదానంగా మనం గ్రీష్మని నయానో భయానో ఒప్పిద్దాం. మీ ఇష్టం. తన గురించి ఒక అమ్మలా ఒక చెల్లిలా ఆలోచిస్తున్నారు. తను బాగుండాలని తాపత్రయపడుతున్నారు. దాని జీవితం బాగుంటుందని మీకనిపిస్తే ఒక తండ్రిగా అది నాకు సంతోషం కలిగించే విషయమే. కానివ్వండి. వరించే ప్రేమానికో వందనం, సమస్తం చేశానికే అంకితం. ప్రతాప్ ఉన్నప్పుడు మనం ఎలా ఒక సంపూర్ణమైన కుటుంబంగా ఉన్నామో ఇకపైన అలాగే ఉంటానని నాకు ప్రమాణం చెయ్యి. ప్రామిస్ చేస్తున్నానమ్మా, నీ ప్రతి కోరిక తీరుస్తాను. మళ్ళీ నీకు ఆ సంతోషాన్ని నీకు బహుమతిగా ఇస్తాను. నా మనసుకి చిలిమైనది నీ హస్తమే, నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే. నీ చూపులు నా ఎద చొరబడెనే, నీ పలుకులు మరి మరి వినబడెనే, నీ గురుకులు చెదరక నిలబడె. వసుంధరా, ఒకసారి లరా. ఏంటి సార్? ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ.
వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశా నీకే. రేపేంటో గుర్తుందిగా? మీకు దగ్గరయ్యే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా మర్చిపోతాను మన మొదటి రాత్రిని? దానికోసమే ఎదురు చూస్తున్నాను. నజీరలేని లోకం ఓ పెను చీకటే, శరీరమేగా భేదం ఆత్మలు ఒక్కటే. ఓ తను శ్వాసగా నన్ను నిలిపెలే నా ప్రాణమే, ఓ తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే. వసుంధరా, నువ్వు నాతో ఇలా ఉండాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? జీవితంలో అన్నిటికంటే గొప్ప వరం ఏంటంటే, మనం పిచ్చిగా ప్రేమించిన వాళ్ళు తర్వాత మనల్ని అంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తూ ప్రతిరోజు మనకి కొత్తగా ఉండేలా చేయడం. ప్రేమ ఎప్పుడూ కంప్లీట్ అయ్యేది ప్రేమతోనే కదా. ఈరోజు మన ఫస్ట్ నైట్. ఇక నుంచి మన లైఫ్లో అన్ని మంచి మూమెంట్సే. నీకు నేను, నాకు నువ్వు. లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ జర్నీ. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా? నీ వల్లే ఈ మాయే, నీ వల్లే కల్లోను కల్లోలానే, నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే. నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాయిలే. నీ వల్లే అత్తమ్మా, వసుంధరా, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. అడిగండి అత్తయ్య. నందితని నువ్వు గమనిస్తూనే ఉన్నావు కదా, తనలో ఏదైనా కదలికలొచ్చినట్టుగా, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టుగా నీకనిపించిందా? నందితకి అన్నీ గుర్తుకొచ్చేసేయేమో అనిపిస్తుంది. గుర్తే కాదు, కదలికలు కూడా వచ్చాయేమో అనిపిస్తోంది. ఇక్కడ దాకా చేసిన నందిత ఇకపై ఆగదు. ఇంకో అడుగు వేస్తుంది. అప్పుడు తెలివిగా పట్టుకుందాం. ప్రస్తుతానికి తనలో కదలికలు రాలేదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంగారు పడకో. తనకి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి అడుగుతున్నాను. ఈ విషయంలో నీకు ఏమైనా సందేహాలుంటే నన్ను సంకోచించకుండా అడగచ్చు. అదేం లేదత్తయ్య. సరే, నేను నీ మాటను నమ్ముతున్నాను. కార్తీక్తో మాట్లాడు.
కార్తిక్, ఒకసారి నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. రండి కార్తిక్, కూర్చోండి. పర్లేదు మేడం. మామయ్యకి ఎలా ఉంది కార్తిక్? ఇప్పుడు బాగున్నారు మేడం. నేను ఈ కంపెనీలో పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. కనిపించిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నారంట. భాస్కర్ బాబాయ్ చెప్పారు. అంతే కదా, వాళ్ళ కష్టం మన దాకా రానివ్వకుండా ఉంచేదే మనం. వాళ్ళలా అలానే ఉండిపోకూడదని కళ్ళ ముందు పిల్లలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేరు. శంకర్ మామయ్య బతుకుంటే నిన్ను చూసి ఎంత గర్వపడేవారో. నీకు 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని రోజుల ఆ సందు వైపు రావాలంటే అందరూ భయపడిపోయేవారు. వెళ్లే వాళ్ళందరినీ ఆపి మరీ 1 గంట సేపు నీ గురించే చెప్పేవారు. గుర్తుంది కార్తిక్, ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదమే. ఆయన చూస్తున్నారన్న నమ్మకం. సరే, నీ గురించి చెప్పు. ఇంక నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్? కూర్చో. పర్లేదు వసుంధర మేడం. వసుంధర అని పిలువు. నీతో పర్సనల్గా మాట్లాడాలి. కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఏం ప్లాన్ చేసుకున్నావు? ప్లానా? ఏదో రాజీవ్ సార్ దయ వల్ల నాన్నకి ఆపరేషన్ జరిగింది. ఆ డబ్బు కూడా తిరిగిచ్చేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. డబ్బిచ్చినంత మాత్రాన ఆయన రుణం తీర్చుకోలేను. నేను తిరిగివ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు చాలాసార్లు సహాయం చేశారు. ఉద్యోగం కావాలని ఫోన్ చేస్తే వెంటనే ఇక్కడ ఉద్యోగం ఇప్పించారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు డబ్బులు ఇచ్చి ఊళ్ళో అమ్మ నాన్నలకి ఇల్లు కట్టిస్తే నా బాధ్యత అయిపోతుంది. అది అయిపోతుందిలే కార్తిక్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు ఎలాగూ కట్టేస్తావు కదా, మరి పెళ్లి సంగతి ఏంటి? ఇప్పుడే కాదు వసుంధర, ఇక మీదట కూడా పెళ్లి గురించి ఆలోచించే అర్హత కూడా నాకు లేదనిపిస్తోంది. నాకు అర్థం కాలేదు కార్తిక్, ఎందుకలా మాట్లాడుతున్నావు? పెళ్ళయ్యాక నీ జీవితం బాగుపడుంటే ఈ మాట నీకు చెప్పేవాణ్ణే కాదు. కానీ ఆ రోజు నేను శంకర్ మామయ్యకి ఇచ్చిన మాట నన్ను కొన్ని సమయాల్లో కృంగదీస్తోంది వసుంధర. ఒక పక్క నా జీవితంలో సంతోషం లేకుండా చేసుకోవడంతో పాటు నీ జీవితంలో కూడా సంతోషం లేకుండా చేశాను. నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో నా కళ్ళారా చూస్తున్నాను. ఇదంతా ధృవసార్ అర్థం చేసుకోకుండా నిన్ను పురుగులాగా తీసి పడేస్తున్నారు. నీ పెళ్లి జరిగే సమయానికి నువ్వు ఆయనతో సంతోషంగా ఉన్నావన్న నమ్మకంతో
నేను తప్పుకున్నాను. కానీ ఆయన నిన్ను చేసుకున్నది ప్రేమతో కాదు, పగతో అని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన విడాకుల వరకు వెళ్లారని తెలిసి కుమిలిపోయాను. నేను మామయ్యకి ఆ మాట ఇవ్వకుండా ఉండాల్సింది. ఇది నా అంతరాత్మ ఎప్పుడు నన్ను వేధిస్తూ అడిగే ప్రశ్న. అందుకే పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? ధ్రువ సార్ నుంచి విడిపోవాలని ఆలోచించే స్వార్థపరుణ్ణి కాదు వసుంధర. నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఆ ఇంట్లో ఉండాలని రోజూ దండం పెట్టుకుంటూ ఉంటాను. కానీ విధి ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు కదా. ఒకవేళ నువ్వెంత ప్రయత్నించినా సార్ని అర్థం చేసుకోకుండా విడాకులిచ్చిన రోజు నీకు నేనున్నానని గుర్తుపెట్టుకో. అది నాకు దేవుడు రెండోసారి ఇచ్చిన అదృష్టంగా అనుకుంటాను వసుంధర. నిన్ను ఒక్క ప్రశ్న కూడా అడగను. నువ్వు నా జీవితంలోకి వస్తే చాలు. మళ్ళీ వదలను వసుంధర. ఆ ధ్రువసర్లా అయితే పొరపాటున కూడా చేయను. నిన్ను పెళ్లి చేసుకుని నువ్వెప్పుడు అడుగుతావే ఒక ప్రశాంతమైన జీవితం కావాలి అని. అది నీకివ్వడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను వసుంధర. నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అయితే విడాకులు ఇవ్వడం వరకు ఎందుకు? ఇప్పుడే ధ్రువ సార్ నొతలు వచ్చేస్తాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఈ క్షణమే వెళ్ళిపోదాం. పద. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే
తెలిసింది బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే రేపేంటో గుర్తుందిగా? సార్ ఏయ్! ఓవే వసుంధరా